ఇది మా తోటలో గార్డెన్ అండి. ఈ మొక్కలు ఒక 2 సార్లు ఎండిపోయి బ్రతికాయి. ఎందుకంటే మాకు జీడి పంట సీజన్ మొదలైంది కదా! పట్టించుకోవడం మానేసాం. ఇంకా వాటర్ ఈపుని బట్టి ఒక 2 సార్లు చనిపోయే స్థితిలో మళ్ళీ బ్రతికాయి. నేను ఒక దగ్గర ఉండకపోవడం కారణం ఇంకొకటి. చూడండి, ముద్ద మందారం ఈ పోయే కొండలు ఉంటాయి కదా, దానికి చిన్న హోల్స్ పెట్టి మట్టి వేసుకొని ఈ మందార చెట్లు ఇలా పెట్టాను. పువ్వులు రెడీ అవుతున్నాయి, ఇప్పుడే పూస్తున్నాయి. ఇది ఒక రకమైన వంకాయ అండి. ఇంకా వంకాయలను కోసుకోవాలి, అదే సైజు, ఇంకా పెరగవు. గోంగూర విత్తనాలు వేసుకున్నాను. ఎర్ర గోంగూర విత్తనాలు అడిగాను. వాళ్ళు ఏంటంటే ఎర్ర గోంగూర అంటే ఎర్ర కాడలుండే గోంగూర ఇచ్చారు, గృహిణి అని. ఇక్కడ ఎర్ర గోంగూర దొరకదు మా ఊరిలో. ఇలాంటి విత్తనాలే ఇచ్చారు, మార్కెట్లో తీసుకున్నాను. చిన్న చిన్న మొక్కలు ఎండాకాలంలో కూడా కొన్ని వేసుకున్నాను, విత్తనాలు వేసుకొని ఇంటికి సరిపోయే కూర. ఇంత గోంగూర అయితే మా ఇంటికి సరిపోద్ది, ఇంకా ఎక్కువైనా వేస్ట్. ఇంకా దీనికి రోజు నీరు పెడుతున్నాను, అందుకోసం చక్కగానే పెరుగుతున్నాయి మొక్కలు కూడా. చిన్న ఫ్యామిలీకి అయితే ఇలాగ సరిపోద్ది ఈ గోంగూర. ఇంకా మడిలు వేసుకొని అమ్ముతామంటే అవదు, అది వ్యాపారస్తులకే అవుతుంది. ఇంటికి వాడుకుని కొన్ని మొక్కలు వేసుకుంటే సరిపోద్ది. ఈ పువ్వు 3 రోజులు అయింది, అలాగే ఉంది, కింద రాలి పడలేదు, గట్టిగా ఉన్నాయి దీని కాడ. ఈ చిన్న గార్డెన్లో కొన్ని పూల మొక్కలు, కొన్ని కాయగూర మొక్కలు, ఆకుకూరలు వేసుకున్నాను. పూజకు సరిపోయే పూలు ఇంకా మిగులుతూనే ఉంటాయి. ఎల్లో కలరు ఫ్లవర్స్ ఎనీ టైం పూస్తూనే ఉంటుంది. ఈ ఎల్లో కలరు పూల మొక్క ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి, నిరంతరం. ఇవి ఇంకా అలా పూస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇతనాలు పడి మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇంకా పువ్వులు అయితే నేను ఎక్కువ పోసుకోలేదు, అందంగా ఉంటాయని అలాగా ఆ చెట్లతోనే వదిలేశాను. వేళ్ళ మీద ఉంటాయి ఈ పువ్వులు, ఆ గుత్తులో లెక్క పెట్టలేము. చిన్న కాడలు కోసుకోవడానికి కూడా పని చేయవు, ఆ గుత్తుతోనే కోసుకోవాలి. దేవునికి పూజకి వాడాలంటే ఇవి అంతగా బాగోవు, గుత్తుతో తీసి పెట్టుకుంటే బాగుంటాయి. విడిగా ఏరలేము ఈ పువ్వులు, విడిగా తీయాలంటే కష్టం. ఈ తుమ్మిదులు అయితే ఈ పువ్వుల మీద ఉదయాన్నే ఇలాగొచ్చి వాలుతాయి, చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఎంత అందంగా కనిపిస్తున్నాయో, ఉదయం లెగ్గానే ఆ తేనెటీగల సందడి ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద గోంగూర చెట్లు అయ్యాయో, ఆ మిరప చెట్లు గుబురుగా పెరిగాయి. ఈరోజు కొంత కోసుకుంటాం. ముద్ద మందారం రెడ్. నేను కొంత సేంద్రియ ఎరువు కొద్దిగా వేసాను అన్ని మొక్కలకి, మళ్ళీ చాలా చక్కగా పెరుగుతున్నాయి. మల్లెపూలు కూడా అక్కడక్కడ పోస్తున్నాయి. చూడండి, ఈ మిరప చెట్లు అయితే చనిపోతాయి ఏమనుకున్నాను, అయినా సరే మళ్ళీ చక్కగా సేంద్రియ ఎరువు వేసి నీరు పట్టగానే అంత చక్కగా పెరిగాయో. చిన్న చోటున్నా చాలు, మనకి సరిపోయే కాయగూరలు, ఆకుకూరలు, పువ్వులు అన్నీ వేసుకోవచ్చు. ఏదైనా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, లేదంటే ఏవి పండించలేము. కొన్ని రకరకాల మొక్కలు పెట్టుకున్నాను చిన్న చోట్లో కూడా. ఈ పువ్వులైతే
అలా పూస్తూనే ఉంటాయి. ఇది సెట్టి జాతి, తీగ జాతి అయితే కాదు. తీగ జాతి అయితే పాక్కుంటూ పందిరి అల్లుతుంది, పందిరి మీద అల్లుకుంటుంది. ఇదైతే ఇలా సెట్ లాగానే ఉంటుంది. ఇందులో ఇప్పుడు దాంట్లో కొన్ని నేను బీర చెట్లు వేసుకున్నాను, పాదులు. బీర పువ్వులు కూడా వస్తున్నాయి. ఇంకా ఫ్లవరింగ్ అయితే వచ్చింది కానీ ఫ్రూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా లేట్ అవుతుందేమో అని వదిలేశాను. అది అలా అల్లుకుంటూ చెట్ల పై నుండి అల్లుకుంటుంది. గోంగూర ఆ మిరప మొక్కల్లో పుట్టాయి, ఇంకా మొత్తము తీసేస్తున్నాను. మిరప మొక్కల్లో బాగోదు కదా, ఆ ఎదుగుదల తక్కువైపోద్ది, ఈ గోంగూర పెరిగిపోద్ది. ఇంకా ఎండిపోయే పరిస్థితిలో కూడా మళ్ళీ నేను బ్రతకబెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న కుండీలో మిశ్రమ పంట పండించలేము, అందుకోసమే మొక్కలు తీసేస్తున్నాను గోంగూరవి. ఏదైనా ఎరువు వేసుకోవాలి, 15 రోజులకి 20 రోజులు చూసుకొని ఆ మొక్కలకి ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో అయినా సరే, లేదు అనేసి అంటే ఏదో ఒక వర్మి కంపోస్టో, సేంద్రియ ఎరువో, లేదంటే ఆవు గెత్తం ఉంటుంది కదా, ఆవు గెత్తం అయినా సరే, అలాగే మేకల గెత్తం ఉంటుంది కదా, అదైనా ఏదో ఒకటి వేసుకుంటుండాలి. ఒక 15 రోజులు చూడాలి. మొక్క డల్ అయింది అనేటప్పటికి మళ్ళీ ఏదో ఒక ఎరువిస్తూనే ఉండాలి. అప్పుడు ఆ చిన్న కుండీలో కూడా ఎక్కువ కాపు వస్తుంది. మనకి పండించాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా సరే చిన్న చోటున మనం పండించుకోగలుగుతాం. లేదంటే ఏమీ చేయలేము, ఎంత పెద్ద చోటున్నా మనం పండించలేము. గోంగూర కొంత మళ్ళీ పోసుకుంటున్నాను, పక్క నుండి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. ఇది ఎడీనియం, చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్, లైట్ పింక్, చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.